వీడు తీసుకువెళ్ళాలి, వీడి మిస్ అయితే వాడు. అందుకని ఒక పక్క వాడు భయపడుతున్నాడు, ఇక్కడేమో మేము భయపడుతున్నాం. నాకు ఈ విషయాలు బట్టి అర్థమైంది ఏంటంటే, నిన్ను ఎవరు తిట్టినా, నిన్ను ఎవరు హింసించినా నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు కాబట్టి అవి నీ మీద పని చేయవు. మరలా ఈ రివర్స్ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? నీ మీద పని చేయకపోతే మరలా నేను తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, వాళ్ళ మీద ఎఫెక్ట్ చేస్తాయి. దేవుడు ప్రేమ గల వాళ్ళగా మరి వాళ్ళని శపిస్తాడంటే, దేవుడు వాళ్ళని శపించట్లా, వారి నోటి మాటే వాళ్ళ మీద తిరిగి వెళ్ళింది. దయచేసి గమనించండి. ఈ చిన్న చిన్న విషయాల మీద మీరు ఇంకా చిన్న చిన్న విషయాలు పట్టించుకుని పరిశుద్ధాత్మలో ఎదగడాన్ని ఆపొద్దు. పరిశుద్ధాత్మలో ఎదగండి. మీరు ఎదిగారు, నాకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఎదుగుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. ఆయన నాకు ఇవ్వబడిన బహుమానం. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వబడిన బహుమానం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తండ్రి. ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించండి. హల్లెలూయా. మీరు ఏ చర్చి విశ్వాసులు? గట్టిగా, ఇంకోసారి గట్టిగా. అంతేగాని యేసయ్య విశ్వాసులు మాత్రం కాదు, యేసయ్య పిల్లలు మాత్రం కాదు. పౌలు ఈ విషయాన్ని బయట వాళ్ళ చిన్నపిల్లలు ఎందుకు? తర్వాత చదువుకునే కిందకి మనకు టైం లేదు కాబట్టి. కొంతమంది అంటే గొడవడుకున్నానంట, నేను అపోలోకి సంబంధించిన వాడిని, నేను పౌలుకి సంబంధించిన వాడిని. మా పాస్టర్ పౌలు, వాడేమో మా పాస్టర్ అపోలో. ఇద్దరున్నారు పాస్టర్లు, అక్కడ ఇద్దరు ఉన్నారంట. ఒకళ్ళేమో పౌలు అంట, ఒకళ్ళేమో అపోలో. అపోలో హాస్పిటల్ కాదు, వీళ్ళిద్దరు ఉన్నారంట. వీళ్ళు మందిరానికి వచ్చి ఎదగకుండా వీళ్ళ మధ్య నేను పౌలు చర్చికి సంబంధించిన వాడిని, నేను అపోలో చర్చికి సంబంధించిన వాడిని అని గొడవడుకుంటున్నాడంట. పౌలు పాపం అక్కడ లేడు, పౌలు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ అపోలో వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఎవరు దాన్ని ఆడ వెళ్ళిపోయారు. వీళ్ళేమో నేను ఆ చర్చికి, నేను ఈ చర్చికి సంబంధించిన వాడిని. గొడవడుకుంటుంటే పౌలు వచ్చేసరికి ఇదే జరుగుతుంది. అరే రే, మీరు ఎదిగారు అనుకున్నాను, ఇంకా ఎదగలేదే. నేను ఆ చర్చి విశ్వాసిని, ఈ చర్చి విశ్వాసిని. ఏమైనా అలా చెప్పకండి. అలా చెప్తే మీరు శరీర సంబంధమైన వ్యక్తినంట. మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను యేసయ్య కుమారుణ్ణి. ఆమేన్. సర్వోన్నతుడైన ఏ చర్చికైనా వెళ్ళనివ్వండి, ఏ మందిరానికైనా వెళ్ళనివ్వండి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, మీరు ఎక్కడికి ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు అంటే, నేను యేసయ్య వారసుని అని చెప్పండి. ఆమేన్. తర్వాత వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చి యేసయ్య వారసులే కానీ ఎక్కడున్న మందిరానికి వెళ్తారంటే, అప్పుడు డివైన్ చర్చ్ అని పలానా చోట ఉందో అక్కడికి వెళ్తామని చెప్పండి. హల్లెలూయా. ఎదిగిన వాడు చెప్పే మాట ఏంటంటే, నేను యేసయ్య వారసుని, పరిశుద్ధాత్ముడు నాకు తండ్రి, ఆయన నాలో నివాసం ఉంటున్నాడు. అయితే మీరు వెళ్ళే మందిరాలు ఎలా ఉన్నాయో గమనించండి జాగ్రత్తగా. ఒకసారి పౌలు అపోలో ఒకసారి ఇటండి. వీళ్ళిద్దరు పాస్టర్లు అనుకోండి, వీళ్ళిద్దరు పాస్టర్లు అనుకోండి. ఏదైనా పౌలు అనుకోండి, అతడు అపోలో అనుకోండి. పౌలు రాస్తాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యేసయ్య బిడ్డలమని చెప్పండి. కానీ ఎక్కడికి వెళుతున్నారో మీ పాస్టర్ ఎలాంటి వాళ్ళు ఒకసారి గమనించండి. వీళ్ళిద్దరూ యేసయ్య గురించే చెప్తున్నారు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ యేసయ్య గురించే చెప్తున్నాడు.
ఇద్దరిలో ఎవరిని మీరు తప్పు పట్టడానికి వీలేదు. ఆ పాస్టర్ అట్లా చెప్తాడు, ఆయన ఎలా చెప్తాడు, ఆయన ధర్మశాస్త్రం చెప్తాడు, వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఆ పాఠశాలైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, మీరు విశ్వాసులు కదా, వీళ్ళల్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి మీరు ఎదుగుతున్నారు. హల్లెలూయా. గమనించండి, ఇతనికి ఒక రకమైన విశ్వాసం ఉంది, ఇతనికి మరో రకమైన విశ్వాసం ఉంది. పౌలు అంటాడు, ఇతని విశ్వాసాన్ని బట్టి మీరు ఎదుగుతున్నారు, ఇతరులు ఉన్న విశ్వాసాన్ని బట్టి మీరు ఎదుగుతున్నారు. రెండు డిఫరెంట్ లెవెల్స్. హల్లెలూయా. ఇతడు యేసయ్యలో ఎదగకుండా ఎప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడంటే, ఎప్పుడు యేసయ్య చేసిన దాని గురించి చెప్పకుండా, మీరు ఆ పాపం చేశారు, ఈ పాపం చేశారు, మీరు నరకానికి వెళ్తారు, యేసయ్యతో మీకు సంబంధం లేదని చెప్తున్నాడు అనుకోండి. దీన్ని బట్టి విశ్వాసుల పరిస్థితి ఉంటుంది. ఇతడేమో యేసయ్యలో మీరు ఏదైనా చేయగలరని యేసయ్య దగ్గర నుండి ఎప్పుడు ప్రతిదీ నూతనమైన ఆలోచన పొందుకుంటూ అది సంఘానికి చెప్తున్నాడు అనుకోండి. దీన్ని బట్టి మీ అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఓకే, కూర్చోండి. గణేష్ బాగా సిగ్గుపడుతున్నాడు, అందరూ ఆడే ఇంకా చూస్తున్నారు. మీరు ఏ సంఘస్థుల్ని ఏమనదు, కాకపోతే మీరు వెళ్ళే వాళ్ళని గమనించండి. నాకు తెలిసినందుకు మీకు ప్రతి వారం ఒక నూతనమైన ఆలోచన వస్తూనే ఉంది, క్రొత్త ఆలోచన. విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూనే ఉన్నాం. మీరు వెళ్ళే సంఘంలో పాస్టర్ కానీ ఆ ప్రత్యక్షత లేకపోయిందంటే మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అదే లెవెల్లో ఉన్నారు, ఎదగట్ల. ఒక రెవల్యూషన్ రావాలి. యేసయ్యలో మీరు ఏమై ఉన్నారో ప్రతి క్షణం మీకు చెప్పేవాళ్ళకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎదగాల, పిల్లల్లాగానే ఉండాలి. ఎదగాల, ఎదుగుతారా? ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఎంత ఎదిగితే పరలోకంలో అంత బహుమానం. ఆమేన్. ఒకసారి చూడండి, అదే దాంట్లోనే 10వ అధ్యాయం నుండి చూడండి, 10వ వచనం చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంట యేసయ్య గురించి చెప్పి ఒక పునాది వేశాడంట. ఇదిగోండి, ఇది ఒక పునాది అనుకోండి, ఈ కాంగో ఒక పునాది అనుకోండి. ఈ కాంగో ఒక పునాది అయితే పౌలు వేశాడు ఈ పునాదిని. పౌలు అంటాడు, నేర్పరైన శిల్పకారులే నేను ఒక పునాదిని వేశాను, ఇప్పుడు కట్టబడే వాడి పచ్చోడు ఈ పునాది మీదే కట్టబడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పునాది వేసింది ఎవరు? పౌలు చెప్పింది దేని గురించి చెప్తా ఉంటాడు? పౌలు యేసయ్య కృప గురించి చెప్తాడు. నువ్వు పాపం చేసావు, నువ్వు నరకానికి వెళ్తావని చెప్పడు. నువ్వు పాపం చేసావా, యేసయ్య దాన్ని సిలువలో భరించి నేను విడిపించాడు, ఇక నువ్వు నీతిమంతుడివి. ఆ పునాది వేసాడంట పౌలు. ఇక ఈ పునాది మీద కట్టబడడం నీ ఇష్టం, ఇంకా కట్టుకోవడం నీ ఇష్టం. నువ్వు ఏ రకంగా కడతావో దాన్ని బట్టి నీకు బహుమానం ఉంటుంది. చూడండి, కిందకి చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పునాది ఎవరు? ధర్మశాస్త్రమా, యేసుక్రీస్తు? యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. ఆజ్ఞల మీద నువ్వు కట్టబడాలా, యేసుక్రీస్తు మీద కట్టబడాలా? ఈ పునాది మీద నువ్వు కట్టబడాలి. ధర్మశాస్త్రం మీద నువ్వు కట్టబడకూడదు. ధర్మశాస్త్రం ఆజ్ఞల మీదుగా నువ్వు కట్టబడితే నీ జీవితం దాన్ని బట్టి భయంకరంగా ఉంటుంది. అందుకే పౌలు ముందే చెప్పాడు, పాస్టర్స్ని మీరు ఏమనొద్దు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. వాళ్ళు ధర్మశాస్త్రం గురించి చెప్తే
దాని ప్రతిఫలం మీలో నుండి బయటకు వస్తుంది. అదే యేసుక్రీస్తు పునాది మీద కట్టబడితే మీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పునాది ఏంటి? గట్టిగా, పునాది ఏంటి? యేసుక్రీస్తు పునాది. దీని మీద ఇప్పుడు కట్టబడాలి. ఇప్పుడు వచ్చాం పాయింట్కి. వాక్యం ఏం చెప్తుందంటే దీని మీద కడతారు కదా. సపోజ్ ఇటు చూడండి, ఇది రాకేష్ అనుకోండి బేస్, ఇది గణేష్ అనుకోండి, ఇది కౌంటని అనుకోండి, 3 ఉన్నాయి కదా. ఇది పునాది, ఒకే పునాది. యేసుక్రీస్తు అనే ఒకే పునాది. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. పౌలు అంటాడు, మీరు దీని మీద ఎలా కట్టబడుతున్నారో జాగ్రత్త చూసుకోండి. రాకేష్ ఎలా కట్టబడుతున్నాడు, గణేష్ ఎలా కట్టబడుతున్నాడు, కౌండని ఎలా కట్టబడుతున్నాడు. బైబిల్ చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కట్టబడడం వేరేగా ఉండిద్ది, పరిశుద్ధాత్మ నమ్మనవాడు కట్టడం వేరేగా ఉండిద్ది, పసిపిల్లవాడిగా ఉన్నవాడు పరిస్థితి వేరేగా ఉండిద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేతగానే నువ్వు నింపబడకపోతే నువ్వు కట్టబడలేవు, సరిగా కట్టబడలేవు. చూడండి దాని కింద మరియు వాని వాని పని ఎట్టు దానిని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? పునాది మీద కట్టబడాలి, యేసుక్రీస్తు మీద కట్టబడాలి. అక్కడ రాయబడిన మాటలు చూడండి, హై క్వాలిటీ నుండి లో క్వాలిటీ వరకు వచ్చాడు. హల్లెలూయా. ఇటు చూడండి ఎలా వచ్చాడు, పై నుండి బంగారము, తర్వాత వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు. హై లెవెల్ నుండి ఇలా వచ్చాడు డౌన్గా. బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, కొయ్యకాలు ఉంది. ఈ పౌలు అంటాడు ఇవన్నీ కట్టబడ్డాయి. ఎక్కడ కట్టబడ్డాయి? యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డాయి. పౌలు అంటాడు ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత దీన్ని పరీక్ష చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని పరీక్షించినప్పుడు బంగారం వెలగలది, అది నిలబడుతుంది. తర్వాత వెండి సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, తర్వాత కర్ర కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది, కొయ్యకాలు ఇంకా దానికంటే వీక్ అనుకుంటా, త్వరగా మారిపోతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత దీన్ని కాల్చివేయడం జరిగిందో ఇక్కడ నిలబడిన దాన్ని బట్టి నీకు బహుమానం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఏదైతే నిలుస్తుందో ఆ బహుమానం నీకు ఉంటుంది. పునాది మీదే అదే వాక్యాన్ని వింటున్నారు, యేసయ్య మీదే కట్టబడ్డారు, అదే వాక్యం వింటున్నారు. అంటే నేను ఎక్కడున్న సంఘం గురించి చెప్పట్లా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి చెప్తున్నా. నాకు తెలిసినంత మట్టుకు మీరు బంగారాన్ని కడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. పౌలు నాకు చెప్పాడు కదా, నువ్వు బంగారం మీద కట్టబడాలంటే అది మీ పాస్టర్లో ఉన్న విశ్వాసం, ఆయన నీకు చెప్పే వాక్యం. ఆ వాక్యాన్ని విని కానీ నువ్వు కట్టడం ప్రారంభిస్తే, కృపలో కానీ కట్టడం ప్రారంభిస్తే నువ్వు నిలబడి ఉంటావు. అంతకన్నా తక్కువ విశ్వాసం ఉన్నవాడు వెండి, ఇంకా తక్కువ. పరలోకంలో నీకు బహుమానం కావాలా వద్దా? చెప్పండి. కావాలంటే నువ్వు యేసయ్య మీద ఎలా కట్టబడుతున్నావు ఒకసారి చూసుకోండి. అన్ని పరీక్షించే రోజు రాబోతుంది, అన్ని పరీక్షించే రోజు రాబోతుంది. ఆ రోజు మరి కాలిపోతుందో, కొద్దిగా మిగులుతుందో, స్టాండర్డ్గా హై క్వాలిటీ కలిగి అలా నిలబడుతుందో చూడండి. మరి హల్లెలూయా. అక్కడ ఏం రాయబడింది? టెస్ట్ చేయడం అయిపోయిన తర్వాత చదవండి, ఒకని పని కాల్చివేయబడిన ఎడల
వానికి నష్టం కలుగును, కాల్చివేయబడిన వెడల వానికి నష్టం కలుగుతుంది. ఇటు చూడండి, ఇప్పుడు ఇల్లు ఉంది, తాటెక్కల ఇల్లు ఉంది, కాలిపోయింది. అతనికి నష్టమా ప్రయోజనమా? నష్టమేనా? నష్టమే. అలాగే యేసయ్య మీద నువ్వు ఇన్ని సంవత్సరాలు కట్టబడి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మందిరానికి వెళ్తానన్నావు, యేసయ్య నమ్మానన్నావు. పరీక్షించే ఫైనల్ స్టేజ్లో అది కానీ నువ్వు కట్టుకున్నది కానీ 60 సంవత్సరాలు నువ్వు కట్టుకున్నది కాలిపోతే నీకు ప్రయోజనమా నష్టమా? అర్థమవుతుందా? మీరు ఏ పాస్టర్ని ఏమనొద్దు, కాకపోతే గమనించండి, వాళ్ళు మీకు చెప్పే వాక్యాన్ని గమనించండి. ఎన్ని సంవత్సరాల నుండి మేము వెళ్తున్నాం మందిరానికి, నిన్నగాక మొన్న పెట్టి ఏటేటో చెప్తున్నాడు. అది కాదు నీకు ఇంపార్టెంట్. నీకు ఇంపార్టెంట్ ఏంటి? ఫైనల్ స్టేజ్లో కాల్చివేయబడే సమయం వచ్చినప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి కట్టుకుంటూ వచ్చింది నిలబడుతుందా, కాలిపోతుందా? నాకు తెలిసినంత మట్టుకు నేను చాలా హైట్ తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పౌలు చెప్తుంది అందుకే, అరే నాయన కాల్చివేయబడే స్టేజ్ రాబోతుంది ఫైనల్గా, మీరు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడి కట్టబడుతున్నారు అనుకున్నా, ఇంకా మీరు పసిపిల్లలుగానే ఉన్నారు. హల్లెలూయా. అది కాల్చివేయబడినప్పుడు కానీ నువ్వు కట్టుకున్న భక్తి కానీ నిలబడిందనుకో, అక్కడ ఖచ్చితంగా దాన్ని బట్టి నీకు బహుమానం ఉంటుంది. ఇప్పుడు తాతి దెయ్యన ఎలగొట్టాడా? ఎన్ని 4 దెయ్యాలను ఎలగొట్టాడా? ఇప్పుడు యేసయ్య మీద దాన్ని కడుతున్నాడు. అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. ఫైనల్లో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని టెస్ట్ చేసినప్పుడు, అగ్ని చేత కాల్చినప్పుడు అది ఖచ్చితంగా నిలబడుతుంది. దాన్ని బట్టి ఆయనకి అక్కడ బహుమానం ఉంది పరలోకంలో. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేత నింపబడి నువ్వు ఏది చేస్తావో అది ఖచ్చితంగా నిలబడుతుంది. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు బహుమతి ఇవ్వబడుతుంది. పలానా రోజు ఇలా చేసావు కదా, ఇదిగో నీ బహుమానం. 50 సంవత్సరాల నుండి మందిరానికి వెళ్ళినా కానీ నీ వల్ల ఏ కార్యాలు జరగకపోతే కాలిపోయిందనుకో, నీకు ప్రయోజనం ఉందా? లే, ఉపయోగం లేదు. అందరూ చెప్పండి, ఫైనల్ స్టేజ్ రాబోతుంది, జాగ్రత్త. కాలిపోతారో ఉంటారో? కాలిపోతారంటే మరలా నరకానికి వెళ్తారనుకునేది. యేసయ్య నమ్మినాక మీరు నరకానికి వెళ్ళడానికి అవకాశమే లేదు. మీ బహుమాన విషయంలో చెప్తున్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడి బహుమానం ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అన్య భాషల్లో మాట్లాడి యేసయ్యను కనపరిచే వాళ్ళ బహుమానం ఎక్కువగానే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలైన పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా మౌనంగా అలాగే ఉన్నారనుకోండి, నీ బహుమానం దాన్ని బట్టే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా చేసే పని ఏ పని నీకు ఇక్కడ సక్సెస్గా మంచిగా నేను ఏది చెప్తే జరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు చేసిన పని ఎక్కడ కాదు, పరలోకంలో కాల్చివేయబడినప్పుడు అరే ఈనాళ్ళు చేసిన ఏమీ మిగలలేదే. నిన్నగాక మొన్న యేసయ్య నమ్ముకున్నాడు, పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతూ యేసయ్య నామాన్ని కనపరుస్తున్నాడు, ఈయనకి బహుమానం వచ్చేసిందే. వస్తుంది మరి. మీలో ఆ తృష్ణగానే ఉంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని మీకు ఆ కోరిక ఉంటే ఆయన ఎక్కువ కాలం ఆగడు, అసలు ఆగడు. యేసయ్య పరిశుద్ధాత్మ దేవ నా హృదయంలోనికి వచ్చి మీరు నన్ను పరిపాలించండి, అన్ని భాషల చేత నేను నిన్ను స్తుతించాలని ఉందని నువ్వు చెప్పేవనుకో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యం ప్రారంభిస్తాడు. ఇంతకాలం అన్ని భాషల్లో మాట్లాడకుండా ఆయనలో ఆనందించకుండా ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే వాళ్ళలో ఆలోచన లేదు, ఆ తృష్ణ లేదు, ఆ కోరిక రాలా.
ఆ కోరిక వచ్చి అది సక్సెస్ అయిన రోజున వీళ్ళు కట్టిన ప్రతిదీ నిలబడుతుంది. ఫైనల్ స్టేజ్లో వీళ్ళకి బహుమానం ఇవ్వబడుతుంది. అలాగని యేసయ్యను నమ్మాము, ఇన్ని సంవత్సరాలు మందిరాలకు వెళ్ళాము, అన్నీ కాలిపోయి కట్టుబాట్లు కూడా మొత్తం కాలిపోయినాయి, కట్టుబాట్లతోనే ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? పరలోకానికే వెళ్తారు. కాకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదు? చదవని కింద 15. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. అతడు తమ మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుమానం ఏమి దొరకకపోగా ఒళ్ళు కాల్చుకుని బయటపడతాడు. హల్లెలూయా. నరకంలోకి వెళ్ళడు, తన మట్టుకు రక్షించబడతాడు. బహుమానం ఏమీ లేకుండా కట్టుబట్టలతో. వీడేమో పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని భాషలో మాట్లాడుతూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ, లేని వాటిని ఉన్న వాటికి పలుకుతూ, యేసయ్య నామములో అద్భుతాలు చేస్తూ, చనిపోయిన వారు లేపుతూ, వీడు ఒక పక్క కట్టబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి కట్టబడుతుంటే, వీడేమో అవి ఏమి చేయకుండా యేసయ్య నమ్మేం చాలే, యేసయ్య నమ్మేం ఇలాగే ఉంటే సరిపోతుందిలే, ఏదో చిన్న చిన్న చర్చలు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే సరిపోతుందిలే అని వీడు కట్టబడుతుంటే, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి కాల్చి వేసినప్పుడు వీడు పరిశుద్ధాత్మలో చేసినవన్నీ ఒక స్తంభంలాగా నిలబడితే, వీడు చేసినేమో కట్టుబట్టలతో తన మట్టుకు రక్షించబడ్డట్టు, అగ్నిలో నుండి ఒక బయటికి లాగినట్టు రక్షించబడతాడండి. హల్లెలూయా. అది కూడా వాడు చేసిన పని కాదు, యేసయ్య చేసిన దాన్ని బట్టి మాత్రమే. యేసయ్య నమ్మిన ఒకే ఒక కారణాన అతడు రక్షించబడి పరలోకంలోకి వచ్చాడు. అయితే బహుమానం ఏమీ లేదు. మీరు ఇక్కడ ఉన్న జీవితం చాలా